పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగాలు. పుస్తకాలు చదవడం వల్ల మనిషికి మేధస్సు పెరుగుతుంది. అంటే పుస్తకాలే మానవ మేధస్సుకు తార్కాణాలు. అదేవిధంగా మానవుడు మంచి అభివృద్ధిలో పయనించాలన్నా, మంచి సంస్కారం రావాలన్నా పుస్తకాలను ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా జీవితంలో మనకు మంచి మంచి విషయాలు తెలియాలన్నా కూడా పుస్తకాలు చాలా అవసరం. అంటే మనకు తెలియనటువంటి విషయాలు ఏవైతే ఉంటావో అవి పుస్తకాల వల్ల మనకు తెలుస్తాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. అంటే మనిషికి పుస్తకాలు రెక్కల వంటివి. అంటే పక్షికి రెక్కలే ఉంటే ఎలా ఎగురుతుందో, మానవుడు కూడా పుస్తకాలను చదవడం వల్ల మంచి తెలివితో, జ్ఞానంతో మంచి అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందుకోసం పుస్తకాలు అనేటటువంటివి మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటివి. అంటే మనకు పుస్తకం ద్వారానే తెలివి, సంపద అన్నీ అభివృద్ధి చెందుతాయి. అంటే ఈ లోకంలో చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. అంటే మనకు ఆస్తి, అంతస్తులు, సంపదలు ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు తరిగిపోతాయి. అదేవిధంగా చదువు అనేటటువంటిది తరిగిపోదు. అంటే చదివే కొద్దీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందుకోసం మానవుడు ఈ యొక్క పుస్తకాలను చదవడం వల్ల తెలివి అనేటటువంటిది అభివృద్ధి చెందుతుందే కానీ తగ్గిపోదు. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా పుస్తక పఠనం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. పుస్తక పఠనం ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ విషయాలు జరుగుతున్నాయి అనేటటువంటిది చదువు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అంటే మనం చదువు నేర్చుకుంటే ఒక ఉద్యోగమే కాదు, మనకు తెలివి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో కూడా మనం పత్రికల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అంటే దానికి కారణం ఏంటంటే చదువు. అంటే చదువు లేనటువంటి వాడు మూర్ఖునితో సమానం, వింత పశువుతో సమానం. అందుకోసం ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. మనకు తెలియనటువంటి విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. ఆ విధంగా ఉంటే మనిషి గౌరవం కూడా పెరుగుతుంది. మనిషికి ఆస్తి, అంతస్తు ఉంటేనే గౌరవం పెరుగుతుంది అనేటటువంటిది మూర్ఖత్వం. మరి ఏ విధంగా ఉండాలంటే మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే మనల్ని అందరూ గౌరవిస్తారు. అదేవిధంగా మనకు చదువు ఉందంటే వినయ విధేయతలు కూడా వస్తాయి, సంస్కారం కూడా వస్తుంది. పెద్దలను గౌరవించడం అనేటటువంటిది కూడా తెలుస్తుంది. మన చదువు రాకపోతే మనకు విలువ ఇవ్వరు. అదేవిధంగా మనం ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మనకు తెలియనటువంటి విషయం. అదంతా ఎందుకు, మన యొక్క కుటుంబంలో చదువుకున్నటువంటి వాళ్ళకు ఎక్కువ గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే సాధించలేనిది అంటూ ఈ లోకంలో ఏమీ లేదు.
అందుకోసం పుస్తక పఠనం అనేటటువంటిది చాలా అవసరం. అంటే గత చరిత్ర మనకు తెలియజేస్తుంది. పుస్తక పఠనం చదివినట్లయితే మరి గతంలో ఏ విధంగా మన యొక్క భారతదేశం ఏ విధంగా ఉండేటటువంటిది, మన స్వాతంత్రం రాకముందు మన యొక్క భారతదేశం ఏ విధంగా ఉండేటటువంటిది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందింది అనేటటువంటిది ఇది మొత్తం కూడా పుస్తకాల ద్వారానే మనకు తెలుస్తుంది. అది చదువుకున్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ప్రతిరోజు పుస్తకాన్ని చదివేటటువంటి వాళ్ళకే తెలుస్తుంది. రాజుల చరిత్రలు కానివ్వండి, అదేవిధంగా మహాభారతం కానీ, రామాయణం కానీ, అంటే ఇవల్ల కూడా పుస్తక పఠనం వల్లనే మనకు దాంట్లో ఉండేటటువంటి నీతి కానీ, న్యాయం కానీ, ధర్మం కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. అదేవిధంగా చదువురా అన్నటువంటి వాళ్లకు మనం చెబితేనే వాళ్ళకు తెలుస్తుంది, కానీ వాళ్ళు చదవలేరు. అందుకోసం చదువు అనేటటువంటిది చాలా గొప్పది. అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం, సరస్వతి తల్లి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి చదువు వచ్చినా కూడా కొంతమంది మంచి మంచి నీతికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవరు. అదేవిధంగా మంచిగా చదవాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. అందుకొరకు అందరూ కూడా మంచిగానే చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవాలి.